ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి, తర్వాత ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. అసలు ఏం జరిగిందంటే నేను చెప్తాను శ్రీకర్. ఇంకా సుజాతకు తప్ప ఇంకెవ్వరికి డైలాగ్స్ ఉండవు. ఈ సుజాత ఏమైనా ప్లేట్ మారుస్తుందా? మీరడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఆ రోజు రాత్రి మీ ఇంటి నుంచి విగ్రహాన్ని బయటికి తీసుకుపోయింది నేను. ఒరిజినల్ విగ్రహం బయటికి తీసుకుపోయి డూప్లికేట్ విగ్రహాన్ని పెట్టింది నేను. అక్క, అవునవని. ఏంటక్క? గుడి నుంచి ఫోన్ వచ్చినప్పుడు నువ్వు శ్రీకర్ అత్తయ్య మావయ్యలతో మాట్లాడుతుండగా విగ్రహాన్ని మీరు గమనించకుండా మార్చింది నేను. ఎందుకక్క అబద్ధం చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పడం లేదు, నా మీద ఒట్టవని. వదినా, చెయ్యని నేరాన్ని మీదేసుకున్నట్టు ఎందుకు నీ మీద వేసుకుంటున్నావు? అయితే అవని ఏ చేసింది అని అంటున్నారు కదా, ఆ విషయం చెప్పమాను. ఇది అవనే చేసింది, ఖచ్చితంగా అవనే చేసింది. నేనే చేశానని చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? బొట్టు వేశాను కదా. నీ మీద కాదు, నీ కూతురు మీద ఒట్టువై, అప్పుడు నమ్ముతాం. నా కూతురు మీద ఒట్టేయాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే ఈ ఇంటి రెండో కోడలు చనిపోయేంత ఒట్టు వేయమంటే వేస్తాను. పళ్ళు రాలిపోతాయి. రావే, రా, రాలు కొడుతూ గాని రా. దూకుడు తగ్గించు సుజాత. మాటలు తగ్గించమని దానికి చెప్పండి. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. దానికి దీనికి రావే పోవే అని నేను అనగలను. నేను నోరు విప్పానంటే సుజాత సూసైడ్ చేసుకోవాలి. మీరాగండి, నేను మాట్లాడతాను. విగ్రహాన్ని బయటికి తీసుకెళ్ళానన్నావు కదా, ఎందుకు తీసుకెళ్ళావు? నా కూతుర్ని కాపాడుకోవడానికి. నీ కూతుర్ని కాపాడుకోవడానికి అమ్మవారి విగ్రహానికి సంబంధం ఏంటి? నా కూతుర్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు మీ ఇంట్లో ఉన్న అమ్మవారిని అడిగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.